హలో, ఎక్కడున్నారండి? ఇంకెక్కడ ఉంటా, ఆఫీస్ లో చచ్చా. మీకు ఇష్టమని నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి. అవునా, సో స్వీట్ లక్కీ. కానీ గులాబ్ జామ్ లో వేయడానికి సాల్ట్ లేదండి ఇంట్లో. సాల్ట్ లేదా? సరే, మ్యాగీ ప్రిపేర్ చేయి మరి. మ్యాగీయా? సరేనండి, చేసేస్తా. సరే. కానీ మ్యాగీ వేయడానికి మిల్క్ కూడా లేవండి ఇంట్లో. మ్యాగీలో మిల్కా? ఆ, సరే, నువ్వు ఓ పని చేయి, ఇంట్లో ఫినాయిల్ బాటిల్ ఉందా? ఫినాయిల్ బాటిల్ ఉందండి. అది కలిపి వండేయి. సరే అండి, స్మెల్ కూడా చాలా బాగుంటది, వండేస్తా. ఏయ్, నువ్వు నేను మెసేజ్ చేస్తుంటే ఎందుకు రిప్లై ఇవ్వవు అసలు? ఇంట్లో వర్క్ చేస్తున్నానండి. వంట చేసి మీకు ఎలా రిప్లై ఇవ్వాలి? మీకు వాయిస్ మెసేజ్ చేద్దాం అనుకున్నా, మీరే వద్దన్నారు. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో మేనేజర్ ఫోన్ యూజ్ చేయొద్దన్నాడు. నువ్వు పంపించిన మెసేజ్ నేను అక్కడ ప్లే చేశాను అనుకో, నా జాబ్ ఉంటదా? అయితే నేనేం చేయాలి? పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి లెటర్ పోస్ట్ చేయమంటావా? ఛా, అవును, నువ్వు దేశ తెలుగు కీబోర్డ్ యూజ్ చేయొచ్చుగా. దేశ్ తెలుగు కీబోర్డా? అదేమన్నా నా కోసం ఆటోమేటిక్ గా మెసేజ్ టైప్ చేసి ఇస్తుందా ఏంటి? అవును, నువ్వు జస్ట్ వాయిస్ బటన్ ట్యాప్ చేసి నీకు కావాల్సింది నువ్వు చెప్పావు అనుకో, దాన్ని అది టెక్స్ట్ లాగా టైప్ చేసి నీకు ఇస్తుంది. అండ్ ఈ యాప్ ని ఓన్లీ మన తెలుగు పీపుల్ కోసమే తయారు చేశారు. అండ్ కీబోర్డ్ మీద రైట్ చేసి కూడా మెసేజ్ చేయొచ్చు. ప్రెసెంట్ సోషల్ మీడియా ట్రెండ్ కి తగ్గట్టుగా డిఫరెంట్ స్టైల్స్ లో ఫాంట్స్ ఉన్నాయి. టెక్స్ట్ టు స్టిక్కర్ కూడా సెండ్ చేయొచ్చు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీబోర్డ్ థీమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఒక యూస్ఫుల్ అండ్ ఫన్ యాప్. ఈ దేశ తెలుగు కీబోర్డ్ ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి.